జీవితాన్ని ఒక పొలం అని అనుకుందామండి. మనకొచ్చే కష్టాలన్నీ కలుపు మొక్కల కింద భావిస్తే, పొలంలో కలుపు మొక్కల్ని ఏం చేస్తాం? తీసి లాగి పక్కన పడేస్తాం. అలాగే మనం పొలాన్ని పాడు చేసుకోం కదా, అదే విధంగా ప్రతి నదిలో కూడా అలలుంటాయి, ప్రతి ఎదలో కూడా వ్యధలుంటాయి. అలలకు ఎదురీది కష్టాలను అధిగమించి జీవితానికి పరమార్థాన్ని చేసుకోవడమే ముందున్న లక్ష్యం. స్వామి వివేకానంద చెప్పినట్లు అనుభవాల పరంపరే జీవితం, అనుభవమే గురువు. మనందరికీ గురువు ఎవరు అంటే అనుభవమే. ఎక్స్పీరియన్స్ ఈజ్ అవర్ టీచర్. మొలకెత్తడం అనేది విత్తనం యొక్క విజయం కాదండి. విత్తనం మొలకెత్తాను కదా అని చెప్పి ఆగిపోయింది అనుకోండి, ఈ వృక్షం కింద ఎలా మారుతుంది? చిన్న చిన్న ఘనతలకు పొంగిపోయి మనం గనక ఆగిపోతే ఇప్పటికీ మహావృక్షంగా ఎదగలేం. ఊర్ధ్వమూల మదశాఖమని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు మన మూలాలు ఎక్కడున్నాయి, ఆ మూలాలను వెతుక్కుంటూ ఆత్మ యొక్క పాదపద్మాలు చేరుకోవడమే ఈ జీవితం యొక్క పరమార్థం.